అల్లు అర్జున్ అరెస్ట్ రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇష్యూ మీద అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏంటి అంటే అల్లు అర్జున్కి సంబంధం లేకున్నా, లేకపోతే నేను జస్ట్ సినిమా చూడడానికి వెళ్ళిన ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అండ్ సేమ్ టైం కోర్టు కూడా గతంలో ఆయన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే దాంట్లో నుంచి నా పేరు తీసేయండి అని కూడా అబ్జెక్షన్ తెలపడం జరిగింది. దాంట్లో భాగంగానే అది ఏం చేస్తారా అని ఇన్ని రోజులు వెయిట్ చేశారు. సో ఈలోపే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సో అల్లు అర్జున్ మీద రీసెంట్గా ఏంటంటే ఒక 3-4 డేస్ నుంచి వెళ్ళి ఇష్యూ నడుస్తూనే ఉంది. సో ఆయన థియేటర్కి రావడం వల్లనే సో క్రౌడ్ ఎక్కువైంది, కంట్రోల్ చేయలేకపోయి అక్కడ మహిళ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో భాగంగానే మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి అండ్ దాని తర్వాత గాంధీ హాస్పిటల్కు టెస్ట్లకు తీసుకెళ్ళింది. సరే, ఇదంతా తెలిసిన విషయమే. అయితే అల్లు అర్జున్ మీద ఎలాంటి కేసులు పెట్టారంటే బిఎన్ఎస్ 105 నాన్ బెయిలబుల్ కేసు ఒకటి పెట్టారు. సో అది పెడితే ఏంటంటే నార్మల్గా బెయిల్ అప్లై చేయడానికి ఉండదు, నాన్ బెయిలబుల్ అంటే ఆ కోర్టు జడ్జి అంటే కోర్టు ఏం చెప్తుందో సో అప్పటి వరకు డెఫినెట్గా వెయిట్ చేయాలి. ఇన్ కేసు రిమాండ్కి తరలిస్తే డెఫినెట్గా 14 to 15 డేస్ జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అయితే దీంతో పాటే బిఎన్ఎస్ 118/1 కూడా పెట్టారు. అయితే ఇది బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ రెండూ పెట్టారు. అయితే ఈ కేసు ఏంటంటే దీంట్లో బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ రెండూ ఉన్నాయి. బెయిలబుల్ ఉన్నా కానీ ఫస్ట్ ఆల్రెడీ నాన్ బెయిలబుల్ సెక్షన్ కేసు పెట్టారు కాబట్టి 105ది. సో ఇప్పుడు ఆ కేసు కొట్టివేశారు. అంటే ఏంటంటే అది వర్కౌట్ అవ్వదు. ఆ కేసు కాకుండా డెఫినెట్గా ఇది పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకో కేసు కూడా పెట్టారు, RW/3/5 పెట్టారు. ఇదేంటంటే ఈ కేసు ఇన్ కేసు ఒకవేళ ఈ కేసు ఉన్నటువంటి ఈ సెక్షన్ ఏంటంటే అక్కడ థియేటర్ దగ్గర సంధ్య థియేటర్ దగ్గర ఆల్మోస్ట్ ఆయనతో పాటు థియేటర్ సిబ్బంది ఉన్నారు, లేకపోతే యాజమాన్యం ఉంది, వేరే వాళ్ళు పోలీసులు డిపార్ట్మెంట్ చాలామంది ఉన్నారు. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు ఆ మహిళా మృతికి ఎవరైతే కారణం ఉంటారో వాళ్ళందరినీ ఏ విధంగానైతే వాళ్ళందరికీ ఎలాంటి శిక్ష పడుతుందో సో ఈయనను కూడా అలాంటిదే. ఏంటంటే ఒకవేళ శిక్ష పడితే ఒక అల్లు అర్జున్కే కాదు, థియేటర్ యాజమాన్యం మీద, అక్కడ ఉన్నటువంటి ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్ మీద చేసినటువంటి థియేటర్ యాజమాన్యం మీద పడుతుంది, అల్లు అర్జున్ గారి మీద పడుతుంది. సేమ్ టైం రీసెంట్గా థియేటర్ దగ్గర అటువంటి ఇన్సిడెంట్కి ఒక 3-4 అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద కూడా పడుతుంది. అంటే ఈ 4 సమానంగా పట్టేటువంటి సెక్షన్ అన్నమాట ఇది. సో ఈ 3 కేసుల మీద ఈ 3 సెక్షన్ల మీద కేసు అయితే పెట్టడం జరిగింది. అయితే ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సంధ్య థియేటర్ యాజమాన్యం ఏదైతే ఉందో సో ఆయన సినిమా చూడడానికి వస్తున్నారని ముందుగానే తెలిసి థియేటర్ యాజమాన్యం ఏం చేసింది, పోలీసులకు ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఆ లెటరు 2వ తారీఖు ఉంది, 2వ తారీఖు 12వ నెల 2024 అంటే డిసెంబర్ 2వ తారీఖునే అది అల్లు అర్జున్ గారు సేమ్ టైం రష్మిక గారు ఇద్దరు ఇంకా అదర్ ఆర్టిస్టులు కూడా సినిమా చూడడానికి థియేటర్కి వస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ కానీ లేకపోతే ఆడ బందోబస్తు ఏర్పాటు చేయండి అని చెప్పేసి థియేటర్ కూడా అక్కడ వాళ్ళకు లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సెక్షన్లు ఇవన్నీ చూస్తే కోర్టు ఏమంటుందంటే ఇన్ కేసు ఒకవేళ అది పెట్టినటువంటి లెటర్ డెఫినెట్గా వాళ్ళకు సబ్మిట్ చేసినట్లయితే పోలీస్ బందోబస్తు చేయకపోతే ఇక్కడ పోలీసులదే తప్పైపోతుంది. సేమ్ టైం కేసు కూడా కొట్టేసి అల్లు అర్జున్ నిర్దోషిగా బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇవి ఈ ఘటన మీద ఇది పెట్టడం జరిగింది. అయితే 2వ తారీఖు ఆల్రెడీ వాళ్ళు ఏ కేసు అయితే ఇప్పుడు ఈ కేసు అయింది కదా, సో దీని మీదనే ఆయన సినిమా చూడడానికి వస్తున్నాడు, బెనిఫిట్ షో చూడడానికి వస్తున్నాడని వాళ్ళు ముందుగానే ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ పెడితే ఏమవుతుందంటే వాళ్ళు ఆ లెటర్ తీసుకొని కమిషనర్ కోసం ఎవరికో పెట్టారు. అది పెట్టిన తర్వాత కూడా ఇన్ కేసు ఒకవేళ ఇప్పుడు బందోబస్తు అక్కడ జరిగింది, ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగిపోయింది కాబట్టి ఆయన తప్పు ఉండదు. ఇది మొత్తం ముందుగానే మీకు ఇన్ఫామ్ చేశారు, మీరు బందోబస్తు సరిగ్గా ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి పోలీసులకే కోర్టు చెప్తుందనమాట. సో ఈ సెక్షన్ల మీద అయితే పెట్టారు. ఇన్ కేసు ఒకళ్ళ ఆయన మీద కేసు కనుక పెట్టినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ ఈరోజు ఒకవేళ మెయిన్ ఈరోజు చెప్పడం కానీ ఏదైనా లేట్ అయిన కోర్టు చెప్పడం ఏదైనా లేట్ అయిన డెసిషను రేపు సాటర్డే, ఎల్లుండి సండే 2 డేస్ కూడా హాలిడేస్ ఉన్నాయన్నమాట. సాటర్డే సండే కాబట్టి మళ్ళీ మండే వరకు అల్లు అర్జున్ గారు డెఫినెట్గా పోలీసుల కస్టడీలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లేదు డెఫినెట్గా ఇది 14 రోజుల రిమాండ్ వేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ పెట్టిన సెక్షన్స్ ఏవైతున్నాయో దీనికి కంప్లీట్గా ఈ 3 సెక్షన్లు ఏవైతున్నాయో మిగతా వాళ్ళకి ఇప్పుడు RW/3/5 ఉంది, అది కూడా ఉంది కదా, ఆ కేసు కూడా పెడితే అందరితో సమానంగా ఉంటుంది. సేమ్ టైం ఈయనకు బెయిల్ కూడా రాదు. ఇప్పుడు పైన సెక్షన్స్ నాన్ బెయిలబుల్ పెడితే ఆ బెయిల్ కూడా రాదు. డెఫినెట్గా 14 to 15 డేస్ అయితే డెఫినెట్గా జైల్లో ఉండాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా గతంలో ఇదే విషయంలో జానీ మాస్టర్ కూడా ఆయన నాన్ బెయిలబుల్ కేసులో పోయాడు, రిమాండ్ చాలా రోజులు ఉన్నాడు, దాని తర్వాత బెయిల్ వచ్చింది. అండ్ రీసెంట్గా కూడా
ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా ఉన్నటువంటి 2 ఇష్యూస్ ఉన్నాయి. అంటే మోహన్ బాబు గారిది ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, మంచు మనోజ్ గారిది, మోహన్ బాబు గారిది వీళ్ళిద్దరిది అంటే తండ్రి కొడుకుల పంచాయతీ ఏదైతే ఉందో, అది ఆయన మీడియాని దాడి చేయడం మీద కూడా పెద్ద ఎత్తున సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈరోజు కూడా దాంట్లో భాగంగానే ఆయనకు ముందస్తు బెయిల్ మోహన్ బాబు గారు కూడా అప్లై చేసుకుంటే అది కోర్టు కొట్టివేసింది. అంటే ఇది ముందస్తుగానే బెయిల్ ఆయన మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉన్నదో, ఆ కేసు పెట్టినప్పుడు కూడా ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటే అది కూడా కొట్టేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న తరుణంలోనే ఈ టైంలో కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ఇంకా పెద్ద ఎత్తున ఉంది. అయితే టాలీవుడ్‌లో వరుసగా అంటే ఏంటంటే గతం నుంచెల్లి 'రాజ్ తరుణ్' కాంచెల్లి మొదలుపెడితే 'రాజ్ తరుణ్' వచ్చాడు, 'హర్ష సాయి' వచ్చాడు, దాని తర్వాత 'జానీ మాస్టర్' వచ్చిండు, తర్వాత 'మంచు' వాళ్ళు అంటే ఎప్పుడో ఒకటి అంటే ఎవరిదో ఒకటి సరే ఈ ఇష్యూలు అయితే ఇవి వేరు. వీళ్ళ కేసులు వేరు. బట్ ఈ కేసు వేరు. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఒకవేళ ఈళ్ళు థియేటర్ యాజమాన్యం ముందుగానే లెటర్ ఇస్తే అక్కడ డెఫినెట్‌గా అల్లు అర్జున్‌ది తప్పేమీ లేదని తెలిసిపోతుంది. లేదు అది అలా కాదు అనంటే మాత్రం ఆయన పెట్టినటువంటి సెక్షన్స్ 14 ఆర్ 15 డేస్ డెఫినెట్‌గా ఉండాల్సొస్తది. ఇన్ కేస్ ఒకవేళ ఆర్‌డబ్ల్యూ 3/5 ఆ సెక్షన్ ఏమన్నా పెట్టుంటే అందరితో సమానంగా ఈయనకు కూడా శిక్ష పడే అవకాశాలుంటాయన్నమాట. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇన్ కేస్ 14 ఆర్ 15 డేస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అని కూడా అంటున్నారు. సో అసలు ఏం చెప్తది కోర్టు ఏదనేదైతే మనం వెయిట్ చేయాల్సిందే.